హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బ్రౌన్ రైస్తో దోశలు చేసుకోవడం చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ మధ్యకాలంలో చాలామంది వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటున్నారు కదా. మనం బ్రౌన్ రైస్ని నార్మల్గా రైస్ లాగే కాకుండా ఇలా దోశలు కూడా చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా హెల్దీ రెసిపీ, ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. మరి ఎలా చేసానో చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఇలా 1 కప్ మినపగుళ్ళు వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ బ్రౌన్ రైస్ వేసుకోవాలి. ఇక్కడ 1 కప్ మినపగుళ్ళకి 3 కప్స్ రైస్ తీసుకుంటే సరిపోతుందండి. బ్రౌన్ రైస్ కాబట్టి 3 కప్సే వేసుకుంటున్నాను. ఇలా 3 కప్స్ వేసుకుని ఇందులో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మెంతులు వేసుకోవడం వల్ల దోశలు అనేవి మెత్తగా వస్తాయండి. ఇలా బాగా కడిగిన తర్వాత ఇది నిండా కూడా వాటర్ వేసుకుని 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మన నార్మల్ రైస్ అయితే 4 అవర్స్ నానబెట్టుకుంటాం కదా, బ్రౌన్ రైస్ కాబట్టి 6 to 8 అవర్స్ నానబెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. అంటే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈవినింగ్కి ఈ విధంగా బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ దోశపిండి మిక్సీ జార్లో కన్నా గ్రైండర్లో వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి దోశలు. ఇలా గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ దోశలు మెత్తగా రావడం కోసం, ఇంకా కలర్ రావడం కోసం 1 కప్ బాయిల్ చేసుకున్న బ్రౌన్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు ఈ దోశపిండిని బాగా మెత్తగా అయ్యేంతవరకు రుబ్బుకోవాలి. ఇలా రైస్ వేసుకుంటే చాలా బాగా వస్తాయండి దోశలు. ఈ పిండి బాగా మెత్తగా నలిగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే కొంచెం గట్టిగానే రుబ్బుకున్నానండి. మనకి కావాల్సినప్పుడు వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా కూడా బయట వదిలేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఇలా అయితే బాగా పులుస్తుంది. మీకు పులిసింది ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేను మూత తీసుకుని చూస్తే పిండి అనేది ఈ విధంగా పులుసుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. మనం దోశల పిండి వేసుకుంటాం కదా, అదే మాదిరిగా పిండి అనేది పలుచగా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉంటే దోశ అనేది అంటుకుపోతుంది. అలా అని మరీ చిక్కగా ఉంటే దోశ మనం తినేటప్పుడు గట్టిగా వచ్చేస్తుంది. అందుకోసం ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్తో రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా దోశ ప్యాన్ బాగా కాలిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మనం గరిటెతో పిండిని తీసుకుని ఇలా దోశలాగా వేసుకోవాలి. మీరు కావాలంటే దీనిపైన ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయట్లేదండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ దోశ చుట్టూ వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచితే మంచి రంగు అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని అటువైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఈ దోశని తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా దోశలు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. సెకండ్ దోశ వేసేటప్పుడైతే మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం వేసేటప్పుడే మనకి దోశ అనేది ప్యాన్కి అంటుకుపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా తర్వాత నుంచి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే దోశ చుట్టూ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా దోశలన్నీ కూడా వేసుకొని పల్లీ చట్నీతో కానీ, ఆనియన్ చట్నీతో కానీ, లేదంటే టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈ దోశ. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంత హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.